నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఈ రోజున ఆంధ్రాలో అడుగుపెట్టడం అయితే జరిగిందనమాట. ఎస్, మంత్రి పదవి స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సరాసరి హైదరాబాద్ వెళ్ళిపోయారు. సో ఆ రోజు నుంచి హైదరాబాద్ లో ఉన్నారు, ఈ రోజున ఆంధ్రాలో అడుగు పెట్టారనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున ఒక స్పెషల్ సెక్యూరిటీని ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆ కాన్వాయ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనం దగ్గర నుంచి మొదలు పెడితే జామర్స్, అదేవిధంగా వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కూడా ఇవ్వడం జరిగింది. సో కుర్రోళ్ళు అడుగుతున్నారు వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఏంటని. సో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ మన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారనమాట. అది VVIPL కి మాత్రమే ఇస్తారు. SBG అయితే కనుక ప్రధానమంత్రులకు మాత్రమే ఇస్తారు. ఇక జెడ్ ప్లస్ కేటగిరీ అంటే మాత్రం ముఖ్యమంత్రుల వరకు ఇస్తారు. అంటే ఎవరికైతే థ్రెట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో మన రాష్ట్రం నుంచి చూసుకుంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చేది మన చంద్రబాబు నాయుడు గారికి దాదాపు ఎవ్రీ మంత్ దాదాపు 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది అనుకుంటా బహుశా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ. అదే SBGకి అయితే కనుక 500 కోట్ల వరకు ఎంతో పర్ ఇయర్ కి ఖర్చు అవుతుంది. అదే మన జెడ్ ప్లస్ కేటగిరీ మన చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ పర్ మంత్ 40 లక్షల వరకు అనుకుంటా. ఆయన సెక్యూరిటీ సిబ్బందిలో కంప్లీట్ గా మన నేషనల్ ఎవరైతే గార్డ్స్ ఉంటారో వాళ్లే ఉంటారు. దాదాపు 40 నుంచి 44 మంది వరకు వాళ్ళు ఉండడం అయితే జరిగింది అనమాట. ఇక వై ప్లస్ ఆ కేటగిరీ సెక్యూరిటీ విషయానికి వస్తే కనుక అది ఫోర్త్ సెక్యూరిటీ అనొచ్చు. ఒకటి SBG, తర్వాత జెడ్ ప్లస్, తర్వాత జెడ్, తర్వాత వై ప్లస్. సో వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీకి వస్తే కనుక మొత్తం 11 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉంటాయి. అయితే ఈ వై ప్లస్ సెక్యూరిటీలో ముఖ్యంగా ఇద్దరు వచ్చేసి మన నేషనల్ గార్డ్స్ ఉంటారనమాట. SBG కమాండోస్ అనుకుంటారు వాళ్ళు. సో ఆ లెవెల్ గార్డ్స్ ఉంటారు. అదేవిధంగా మిగిలినంతా కూడా మన పోలీసులు అయితే ఉంటారు. ఆయన పక్కన ఇప్పుడు కూడా ఒక ఇద్దరు మెయిన్ అఫీషియల్ సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉంటారు. సో ఆయన కంటికి రెప్పలా చూసుకోవడం అయితే జరిగింది అనమాట. అంటే ఏగ వాళ్ళనా కూడా వేసేస్తారన్నమాట. సో అది పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీకి సంబంధించి. అయితే కొంతమంది బాధపడుతున్నారు, మన సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబులు పోతాయని. సో పోవండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా జాబులు పోవు. ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారికి ప్రైవేట్ సెక్యూరిటీ ఏదైతే ఉందో సో వాళ్ళంతా కూడా ఆర్మీ ఆఫీసర్స్, ఎక్స్ మిలిటరీ ఆఫీసర్స్ అనమాట. సో వాళ్ళందరూ కూడా ఇంతకు ముందు మన భారతదేశానికి సేవ చేసినటువంటి వ్యక్తులు. సో వాళ్ళు కొన్ని ఏజెన్సీస్ అయితే ఉంటాయి అనమాట, సెక్యూరిటీ ఏజెన్సీస్. వాళ్ళకి ఎప్పుడు కూడా జాబ్ అనేది నిరంతరంగా ఉంటానే ఉంటది. వాళ్ళకైతే ఎప్పుడు జాబ్స్ పావు. పైగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకైతే సెక్యూరిటీ తీయరు. ఎందుకంటే ఆయన కుటుంబానికి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీకి మెంబర్స్కి కావచ్చు సెక్యూరిటీ కావాలి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళనైతే ఉంచుకుంటారు. అయితే కొంతకాలం మాత్రం వాళ్ళకి కొంచెం స్పేస్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్ గా చేస్తూ గత 5 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తూనే ఉన్నారనమాట. కాబట్టి వీళ్ళకి కొంతకాలం అయితే సెలవులు ఇవ్వడానికి అవకాశం ఉంది. మళ్ళీ వాళ్ళు వస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తను నమ్మినటువంటి వ్యక్తుల్ని, తను ఇష్టపడేటువంటి వ్యక్తుల్ని దూరం చేసుకునే ప్రయత్నం అయితే చేయరు. సో సెక్యూరిటీని కూడా చేయరు. సో కాబట్టి అభిమానులు ఎవరు కూడా బాధపడాల్సిన పని అయితే లేదు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో, మంత్రి హోదాలో ఈ రోజున వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో అత్యంత భద్రత నడుమ తిరగడం అయితే జరుగుతుంది. ఇది చాలా హ్యాపీగా అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే గత కొన్నేళ్లుగా ఆయనకి సెక్యూరిటీ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే తనకి లైఫ్ థ్రెట్స్ చాలా వచ్చినాయి అనమాట. గత ప్రభుత్వంలో అయితే కనుక ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి ఇంటి హైదరాబాద్ దగ్గర అయితే కనుక కొంతమంది వ్యక్తులు రెక్కీని నిర్వహించారని, తనని లేపడానికి ప్రయత్నాలు చేశారన్నట్లుగా అప్పుడే జనసేన పార్టీ అయితే ప్రెస్ నోట్లు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా మన వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ వాళ్ళైతే చూసుకోవడం జరిగింది. అదేవిధంగా మన ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఒక కంట పెట్టుకుని ఉండడం అయితే జరిగింది అనమాట. సో జనసేన పార్టీ కార్యకర్తలు ఎప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక వై ప్లస్ సెక్యూరిటీ, జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అది ఇంత కాలానికైతే మనకి నెరవేరిందని చెప్పొచ్చు. ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ప్రజల్లో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఆకాశంలో వెళ్తుంటే చెట్లు నరకనో లేకపోతే పరదాలు కట్టుకోవాలని ఉద్దేశం అయితే ఉండదండి. ఎందుకంటే ఆయనకి సెక్యూరిటీ లేకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. బట్ ఆయనకి సెక్యూరిటీ ఎందుకంటే అభిమానగణం అత్యధికంగా ఉంటుంది. వాళ్ళు వచ్చి మీద పడిపోతారు. అలాంటి టైంలో గోల్డ్ గిచ్చుకుంటూ ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం మీద పడుతూ ఉంటారు. దానికోసం ఆయన కూడా ఒక మనిషే కదా, బొయ్యిలు ఇరిగిపోతాయి. సో కాబట్టి ఆయనకి సెక్యూరిటీ కావాలి తప్ప ఆయనకి ఏదో ప్రత్యర్థులు, వ్యతిరేక శక్తులు అన్ని కూడా ఆయన లేపేస్తాకి ఎలాంటి కథలు నడవు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన శత్రువుని కూడా ప్రేమించేటటువంటి వ్యక్తి. ఇంకా ఆయనకేం శత్రువు ఉంటారు. సో మహా అయితే మాటల ద్వారా ఉంటుంది తప్ప చేతుల ద్వారా పవన్ కళ్యాణ్ మీద వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అయితే ఎక్కడ కూడా జరగవు. ఏదేమైనప్పటికీ లాస్ట్ టైం అయితే రిటర్న్ వచ్చినట్టయితే కనిపించింది. బట్ వాటన్నిటిని కూడా ఇప్పుడు మన సెక్యూరిటీ సిబ్బంది ఏదైతే ఉందో వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ దగ్గరకు కూడా రానియరు.